దుర్మార్గుడైన ఒక అసురుడు, అతని పేరు రక్తబీజుడు. అతనిని ఎవరు చంపినా అతని రక్తపు బిందువు భూమిపై పడిన ప్రతి చోట ఒక రక్తబీజుడు పుడతాడు. ఈ రాక్షసుడు భూలోకాన్ని గర్జించాడు. దేవతలు కూడా భయపడిపోయారు. అప్పుడు మాత ఆది పరాశక్తి తానుగా ఒక రూపం తీసుకుంటుంది. ఇది శక్తివంతమైన తేజోవంతమైన రూపం, వారాహిదేవి అమ్మవారు. ఈ అమ్మవారు వరాహ రూపంతో ఉంటారు. ఇది శక్తి, ధైర్యం, మాయ, రక్షణకు చిహ్నం. వారాహి అమ్మవారు గదతో, దండంతో, పాశంతో మరియు ఖడ్గంతో అలంకరించబడి ఉంటారు. ఆమె ముఖం శత్రువులను తుడిచేసే శక్తిని కలిగి ఉంటుంది. ఆమె చూపుతోనే అసురుల భయం పోగొట్టి భూమిని ధర్మమయం చేస్తుంది. ఈ ఆషాఢ అమావాస్య తర్వాత వచ్చి ఈ 9 రోజులు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల విశేష ఫలితాలను ఇస్తుంది అమ్మవారు.